రాజిరెడ్డి గారు సార్ 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 లొంగిపోయిన ముగ్గురు ఒక్క నిమిషం క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ అయిన తర్వాత అడుగుతాం. ఇబ్రాహిం క్వశ్చన్ అడుగుతున్నాడు, తర్వాత అడుగుతాం. ముందైతే ఒక మన ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి ప్లాను, తర్వాత మన డీజీపీ గారు, ఇతర పోలీసు అధికారులు చేస్తున్నటువంటి కృషి, ఈ సందర్భంగా నేను వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు, నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు మన కామ్రేడ్ దేవిజీ మాట్లాడినట్టు మేము రేపు ప్రజల యొక్క సమస్యలపైన ప్రజల తరపున ప్రజలతో నిలబడి పనిచేస్తామని అటువంటిది చెప్తున్నాం. అయితే ప్రజాస్వామిక పద్ధతుల్లో అనుకున్నప్పుడు వేరే పార్లమెంటరీ సిస్టంలోకి పోవాలనేటువంటిది మా ఉద్దేశం అయితే కాదు. ఇవాళకి ఆలోచించుకున్నటువంటిది ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలను సంఘటితం చేయడం కోసం ప్రజాస్వామిక చట్ట పరిధిలోనే మేము పనిచేస్తామనేది ఆలోచించి అది అట్లనే మేము ఇంతకాలం ఏదైతే రాజకీయాలు సిద్ధాంతాలు చెప్తూ సంఘటితపరిచినామో ఆ అవగాహన మా అయితే వచ్చిన మేరకు ప్రజల పోరాటాల వెనుక ప్రజల పోరాటాలతో మేము నిలబడతామనేది హామీ ఇస్తున్నాం. అంతే. మీ అందరికీ కూడా ముందే చెప్పాల్సిందే, ఈ మీడియా 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 వారందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీకు హిందీ వస్తుందా లేకపోతే తెలుగు? హిందీ వస్తుందా? హింदी ओके। आपसे जानना चाह रहे थे, जब आप जो है इस नक्सल मूवमेंट में आए थे, उस वक्त में जो वजह थी, क्या आज भी वैसी ही वजह दिख रही है जनता में, या फिर आपको लगता है कि बदलाव आया है तो इसीलिए आप भी लीगली जो है लोगों के बीच में रहकर लड़ने के लिए तैयार हुए हैं? क्या बदलाव दिख रहा है? आप बदलाव तो दिख रहे मगर उतना चर्चा करने का मौका नहीं। मैं बदलाव तो साधारण रूप से देखने से बदलाव तो है, और कानूनी ढंग से हम लड़ने के लिए जो लड़ाई जनता जो कर रहे हैं वो जनता का साथ हम रहने के लिए सोच रहे हैं। దేవి గారు అంటే చెప్తాను, ఇంకేమైనా అడిగితే అవన్నీ కలిపి ఒకటే మాట్లాడారు. సార్ ఇక్కడ సార్ రాజిరెడ్డి గారు, మావోయిస్టు ఉద్యమం ముగిసినట్టేనా? సగమేక మావోయిస్టు ఉద్యమం అని అంటే మావోయిజము ఎప్పుడూ ముగియదు. ఈ ప్రపంచవ్యాప్తంగా అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క దానికి జవాబు చెప్పాలంటే అది మీకు సంతృష్టిని కూడా ఇవ్వదు. ఎందుకంటే సాయుధ పోరాటం ముగిసిందా అంటే ముగిసింది అనేది చెప్పినా, లేదా అది రేపు మళ్ళీ తిరిగి తలెత్తుతుందని చెప్పినా కూడా దానికి సంతృప్తి ఎవరు పడదు కదా. అందుకోసం ఒకటి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే
మేము ఇక్కడి నుంచి పోయిన తర్వాత మా అడ్రస్ మీకు తెలియకుంటే ఉండదు. మీకు ఏం కావాలనుకున్నా కూడా మాతోని వచ్చి కూర్చుండి రోజంతా కూర్చుండి కూడా మీకు కావలసిన ప్రశ్నలకు జవాబులు తీసుకొని మీరు మీడియాలో ప్రచురించవచ్చు. మేము నలుగురము అంటే నలుగురం అనుకొని రాలేదు. సరే, దాని వెనుక ఏదో కారణాలు ఉంటాయి కదా. ఇక అవన్నీ ఇక్కడ చెప్పుకోవడానికి మనకు టైం లేదు. ఇప్పుడు అయితే మన మిగిలిన వాళ్ళకు ఏం సందేశం ఇవ్వడం అనేది మా ఆలోచనలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రభుత్వంతో కూడా చర్చించి ఏం సందేశం ఇవ్వాలనేది మేము నిర్ణయించుకొని ఓపెన్గానే మాట్లాడతాం. This policy is a time-tested one. It was started in 1990. It came into existence in 1993. Since then, there have been the more than anything else, the number of surrenders have been extremely high. I'll give you the details just in a second. तो इसमें since this is a time tested one and all the whatever the promises made or assurances given by the government to the extent possible we are keeping them. All those surrendered cadres who deserve to be rehabilitated, they are being rehabilitated, whether in the form of giving land or in the form of cash, in the form of education. If they want, somebody wants to pursue education, or somebody wants to do some specialized trade, if they want to pursue that, we are providing them. In fact, I think sometime back, even 25 years ago, I think 1 or 2 people who had pursued their engineering also, if I'm not wrong, about 25-30 years ago. So that kind of system is set, and that kind of confidence is there among the surrendered cadres who want to come out and surrender. That government will take care of them. And as far as the cases are concerned, criminal cases are concerned, the government will go sympathetically on them. They don't want to harass them by putting cases on them. In the last few years, in the sense from the day this came into existence, the number of surrenders have been 5,865 only in Telangana state. I'm talking about. That itself shows the effectiveness of this. That includes the top cadre till the last Dalam member. So this itself shows that, and then that the people who died in exchange software are much less than the people who were rehabilitated when they surrendered. So this is a huge. This is a great attraction as far as Telangana surrender policy is concerned. And it is not just surrender; it's a rehabilitation and relief package. It's not just surrender policy, right? So that's the reason why I think people are coming in hordes to surrender to the Telangana government. అది చెప్తాం ఇంకా మా దగ్గర ఇంకా రాలేదు, ఇంకా వచ్చినప్పుడు చెప్తాను. Yes, Sankoch. మీరు ఇంతకుముందు ఈ క్వశ్చన్ అడిగినట్టున్నారు. ఇంతకుముందు సరైన అయినప్పుడు ఇదే క్వశ్చన్ అడిగాను మీరు. వాళ్ళకు కనుక అట్లా వాళ్ళ ప్రాణానికి మా ప్రాణం అడ్డం ఇస్తాం.
బస్ ఎస్ అది నెక్స్ట్ రౌండ్ చెప్తాం అది ఎస్ జీ या वही या आई गॉट द पॉइंट क्यों नहीं है बोल के बोल रहे हैं वही तो ना इसलिए कि इसके थोड़ा कम जगह है ओपन एरिया नहीं है इसलिए हम नहीं लाए हैं वहाँ पर नेक्स्ट टाइम जो है अपना डीजीपी ऑफिस में लगाएंगे वहाँ पर तब बताएंगे आपको और हो गया थैंक यू वेरी मच లొంగిపోయిన మావోయిస్టులు కూడా మీడియాతో మాట్లాడారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు చాలా వరకు సమాధానం చెప్పారు. ఇంతటితో మావోయిస్టు శాఖ ముగిసిపోయిందా అనే దానికి మాత్రం ముగిసిపోయింది అని చెప్పలేము అనే ఆన్సరే ఇచ్చారు మల్లా రాజిరెడ్డి. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నరసింహారెడ్డి, మిగిలిన మావోయిస్టులు కూడా సుమారు 11 మంది వరకు కీలకమైన నేతలు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. వారి కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇది తెలంగాణ ఎస్ఐబి సాధించిన అతిపెద్ద విజయం. మావోయిస్టుల లొంగుబాటులో తెలంగాణ ఎస్ఐబి చాలా కీలక పాత్ర వహించింది. మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాము అని కేంద్ర ప్రభుత్వం ప్రతినబూనింది. ఆపరేషన్ కాగార్ నడుస్తూ ఉంది. ఇప్పటికే వందలాది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు. వేలాది మంది లొంగిపోయారు. ఇప్పుడు 4 మావోయిస్టులు దేవ్జీ, బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నరసింహారెడ్డి లొంగిపోవడంతో ఇది మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ. అయితే మేము వ్యక్తిగత జీవితాన్ని హాయిగా గడిపేయటానికే లొంగిపోలేదు అని చెప్తున్నారు. మేము అజ్ఞాతం వీడి సమాజంలోకి వచ్చి చట్టబద్ధమైన పోరాటాలు చేస్తాము అని చెబుతూ ఉన్నారు లొంగిపోయిన మావోయిస్టులు. తెలంగాణ నుంచి వెళ్ళిన మావోయిస్టులందరూ ఇలా లొంగిపోతూ ఉండటం ఇది ప్రజాస్వామ్యం శుభ పరిణామం అని పోలీసు అధికారులు చెప్తున్నారు. సో మార్చి 31 నాటికి మొత్తం మావోయిస్టులు లేని భారతాన్ని సృష్టిస్తామని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి చెబుతూ ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత అన్ని రకాల పౌర హక్కులతో జీవించడానికి కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తూ ఉంది. సో మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మా పోరాటాలు చేస్తామని చెబుతున్నారు మావోయిస్టులు. ఇప్పుడు గణపతి గురించి కూడా క్వశ్చన్ అడిగారు. గణపతి ప్రస్తుతం నేపాల్లో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్యం కూడా సరిగా లేదు. గణపతిని కూడా భారత్కి తీసుకుని రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గణపతి గురించి, నరహరి గురించి కూడా మాట్లాడారు. సో మిగిలిన 11 మంది ఉన్నారు కీలక నేతలు. 11 మంది త్వరలో లొంగిపోతారని ఆశిస్తున్నాము అని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే మావోయిస్టం ముగిసిపోయిందని అడిగితే మావోయిజం ఎప్పుడు ముగిసిపోదు, ఎక్కడో ఒక చోట ఉంటుంది, ఎక్కడో ఒక చోట మావోయిజం బతికే ఉంటుంది అని చెబుతున్నారు. దానికి ఉదాహరణగా సాయుధ పోరాటం గురించి కూడా ఒక ఉదాహరణ తీసుకున్నారు రాజిరెడ్డి. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన లొంగిపోయిన మావోయిస్టులను చూస్తూ ఉన్నారు. ఒక్కొక్కరి గురించి మనం చూస్తే లొంగిపోయిన మావోయిస్టులు ఒక్కొక్కరి గురించి మనం చూడొచ్చు. నరసింహారెడ్డి మావోయిస్టులో కీలక నేతగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆయనకు మారుపేర్లు కూడా ఉన్నాయి. జంపన్న, గంగన్న వంటి మారుపేర్లు ఉన్నాయి. నరసింహారెడ్డి స్వస్థలం గుంటూరు జిల్లా కాకుమాను మండలం వల్లూరు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. లొంగిపోయే టైంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగానే నూనె నరసింహారెడ్డి ఉన్నారు. 1989లో నరసింహారెడ్డి పీపుల్స్ వార్ గ్రూప్లో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2010లో ఒకసారి జార్ఖండ్లో, బొకారోలో అరెస్ట్ అయ్యారు కూడా. ఆ తర్వాత విడుదలై మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, అడుగుబాటు పెట్టారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరినీ లొంగిపోమ్మని ప్రభుత్వాలు కోరుతూనే ఉన్నాయి. చాలా సందర్భాల్లో చర్చలు జరిపిన సందర్భాలు ఉన్నాయి. ఎన్కౌంటర్లు జరిగి ఎంతోమంది మావోయిస్టులు లొంగిపోయారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది దేవ్జీని చూస్తున్నారు. కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. తిప్పిరి తిరుపతి ఆయన అసలు పేరు. నరసింహారెడ్డి తలపై 10 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. ఇక మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు గురించి చూద్దాం. దామోదర్ అనే మారు పేరు కూడా ఆయనకు ఉంది. 10 లక్షల రూపాయల రివార్డు కూడా 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 ఉంది. 10 లక్షల రూపాయల
చాలా కీలకంగా పనిచేశారు మావోయిస్ట్ పార్టీతో. అగ్రనేత దేవ్జీతో కలిసి ఆయన ఇప్పుడు సరెండర్ బాట పట్టారు. బడే ఎల్లయ్య బతుకమ్మ దంపతుల కుమారుడే చొక్కారావు 1997లో గోవిందరావుపేటలో ఆయన ఇంటర్ చదువుతున్నప్పుడే రాడికల్ స్టూడెంట్ యూనియన్ ద్వారా ఉద్యమం బాట పట్టారు. మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆయన తోడళ్ళు బడే మురళితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్ళారు. అప్పట్లో ఆయన దళ సభ్యుల నుంచి రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. ఎల్జీఎస్ కమాండర్గా, ఏటూరు నాగారం ఏరియా కమిటీ కార్యదర్శిగా, ఉత్తర తెలంగాణ డివిజన్ కమిటీ బాధ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. లొంగిపోయిన మావోయిస్టులు మీడియాతో మాట్లాడిన దృశ్యాలు కూడా మనం చూసాం. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన లొంగిపోయిన మావోయిస్టులను చూస్తూ ఉన్నారు. మొత్తం మావోయిస్టు లేని భారతాన్ని నిర్మించాలి అన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. సో మావోయిస్టులను లొంగిపోయే విధంగా